కీమోథెరపీకి ఇప్పటికీ కూడా ప్రజలు భయపడుతూ ఉంటారు. ఎందుకని? ముందు లాంటి ప్రోటోకాల్స్ ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ మెడికేషన్స్ వచ్చాయి. అయితే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్స్లో మెయిన్ క్యాన్సర్స్ ఏమి? సో ఒబెసిటీ ఒక్కటే మనకి 13 క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్. ఇమ్యూనోథెరపీ అంటే సింపుల్గా ఒక ఇంజెక్షన్ విచ్ విల్ ఇంక్రీజ్ యువర్ బాడీస్ ఇమ్యూనిటీ టు ఫైట్ అగైన్స్ ద క్యాన్సర్ విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్. జన్యుపరంగా బెస్ట్ క్యాన్సర్ అని చెప్పి ఇంకా ఏ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? సో మనకి బ్రెస్ట్, ఒవేరియన్, కోలాన్, ఎండోమెట్రియం ఇవన్నీ వరల్డ్ క్యాన్సర్ డే అలాంటప్పుడు సర్వైవర్స్ని పిలుస్తాం. ఇఫ్ ఐ కెన్ విన్, వై కాంట్ యూ విన్, వై కాంట్ యూ గెట్ క్యూర్డ్ అనేసి వీళ్ళని కౌన్సిల్ కూడా చేస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నమ్రత, ఆంకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. క్యాన్సర్ అనేది కేవలం ఇది ఒక వంశపారంపర్యంగా వచ్చేదా, లేదంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చేదా? ఓన్లీ 5 to 10% క్యాన్సర్ మాత్రమే మనకి వంశపారపర్యంగా అంటే వారసత్వంగా ఒరిజినటికల్గా వచ్చేది. ఓకే. మిగిలిన 80 to 90% అంతా మన లైఫ్ స్టైల్, పొల్యూషన్, అదర్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్. ఓకే. మనం ఒక్కసారి వంశపారంపర్యంగా తీసుకుంటే మనకి ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు మీరు చూసినట్లయితే మెయిన్లీ బ్రెస్ట్, మ్మ్. ఓవేరియన్ క్యాన్సర్. సో అందరి పేషెంట్స్కి, అందులో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యంగ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30 చూస్తున్నాం. వాళ్ళందరికీ బ్రాకా 1-2 అనే జర్మ్ లైన్ టెస్టింగ్ చేస్తాం. అంటే సింపుల్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఇది మీకు జెనెటిక్గా వచ్చిందా అన్నది మనకి చెప్తాం. మ్మ్. ఒకవేళ ఆ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ అయితే రైట్ సైడ్ బ్రెస్ట్ ఉన్న పేషెంట్కి ఆపోజిట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, అంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం, మెలనోమా, ప్యాంక్రియాటిక్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం, ఇవన్నీ రిస్క్ ఉంటాయి. సో ఈ జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఆ పేషెంట్ పాజిటివ్ ఉన్నట్లయితే నెక్స్ట్ ప్రికాషనరీగా ఏమేమి చేయించుకోవాలి. సో ఆవిడ పాజిటివ్ ఉన్నారు కాబట్టి సిబ్లింగ్స్ మ్మ్. అండ్ ఆఫ్ స్ప్రింగ్స్ పిల్లలకి వాళ్ళకు కూడా టెస్టింగ్ చేయించాలి. ఇవన్నీ చేస్తాం. అదే కాకుండా వీళ్ళు పాజిటివ్ వచ్చినట్లయితే సింపుల్ టాబ్లెట్స్ మెయింటెనెన్స్ లాగా 1 year ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఓకే. అయితే మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు కదా జన్యుపరంగా బెస్ట్ క్యాన్సర్ అని చెప్పి, ఇంకా ఏ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఓవేరియన్ క్యాన్సర్ డిస్కస్ చేసాం, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇదే కాకుండా కోలాన్ క్యాన్సర్ మ్మ్. అంటే పేగు క్యాన్సర్. సో వీళ్ళందరికి కూడా కొన్ని టెస్టింగ్స్ చేయిస్తాం. ఇదేమైనా వంశపార్యపరంగా వచ్చిందా, వీళ్ళందరూ ఏమన్నా లించ్ సిండ్రోమ్ లేదంటే లీఫ్రామినీ సిండ్రోమ్, కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, వీటన్నిటిలోకి ఫిట్ అవుతారా. అదే కాకుండా యుట్రైన్ క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, వీళ్ళకి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయిస్తాం. ఓకే. వాళ్ళు పాజిటివ్ కనుక వచ్చినట్లయితే ఇవన్నీ ఏమైనా సిండ్రోమ్లోకి ఫిట్ అవుతున్నాయా, ముందు తరానికి ఏమైనా చెక్ చేయించాలా, వీళ్ళకి ఏమైనా ఇమ్యూనోథెరపీ లాంటి కొత్త మెడికేషన్స్ పెడితే వీళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అన్నదాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. సో మనకి బ్రెస్ట్, ఒవేరియన్, కోలాన్, ఎండోమెట్రియం ఇవన్నీ జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే మ్యామ్, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది, మదర్‌కి క్యాన్సర్ ఉంది, లేదు అంటే అమ్మమ్మకి క్యాన్సర్ ఉంది. ఇలా క్యాన్సర్ ఉంది అనుకునేటప్పుడు అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఎలాంటి టెస్ట్‌లు ముందే చేసుకుంటే బావుంటుంది? ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకోవాలా వీళ్ళు టెస్ట్‌లు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి క్యాన్సర్ ఉంది ఆ హిస్టరీలో, జెనెటిక్ హిస్టరీలో, హ్మ్. సో వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారా, సెకండ్ డిగ్రీయా, థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారా, ఒక్కరికే ఉందా అంటే అది స్పోరాడిక్ క్యాన్సరా లేదా నిజంగా జెనెటిక్గానే పాస్ అయిందా అన్నది చూసుకోవాలి. సో వాళ్ళకి ఏమన్నా ముందు తరానికి జెనెటిక్ టెస్టింగ్ చేయించారా, హ్మ్. సో వాళ్ళు పాజిటివ్ వస్తేనే కదా నెక్స్ట్ వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేది, వచ్చే హ్మ్. అవకాశాలు ఉండేది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటాము. ఇవన్నీ ఒక సైడ్కి పెట్టుకుంటే ఇన్ జనరల్ పాపులేషన్లో అందరూ మనం 40 years పైబడిన ఆడవాళ్ళందరూ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఓకే. అండ్ 6 monthly ఒకసారి ఆంకాలజిస్ట్ ఆర్ మీ గైనకాలజిస్ట్తో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి. ఓకే. సో అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఉండవు, కానీ హ్మ్. అట్లీస్ట్ మనం స్క్రీనింగ్ చేసుకోగలిగేవి బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ వీటిలోకి వస్తాయి. అండ్ స్మోకర్స్ అయితే లో డోస్ సిటీ స్కాన్స్ చేసుకోవచ్చు. ఓకే.
సో గైడ్లైన్స్ అనేవి కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే ఉంటాయి. మనం ఇయర్లీ మాస్టర్ హెల్త్ చెకప్ అంటాం కదా, హ్మ్. అది చేసుకున్నా చాలా మటుకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ముందుగానే గుర్తించవచ్చు. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఉన్న యువతలో క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకనంటారు? సో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ముందు జనరేషన్స్‌లా మనం లేము. ఆఫీస్ జాబ్స్ అయిపోయాయి. డెస్క్ జాబ్స్, కంటిన్యూస్ సిట్టింగ్ ఉంటాం మనము. ఈజీలీ అవైలబుల్ ఫుడ్, జంక్ ఫుడ్ గానీ, బయట తింటాం ఎక్కువగా. అట్‌లీస్ట్ ఎళ్లి సూపర్ మార్కెట్‌కెళ్ళి మనం పర్చేస్ చేస్తున్నామా 10 మినిట్స్ యాప్స్ వచ్చేసాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో మనం చూసినట్లయితే లైఫ్ స్టైల్‌లోనే ఇంత మోడిఫికేషన్ వచ్చింది. అది కాకుండా పొల్యూషన్, ఒకప్పుడు పొల్యూషన్ లెవెల్స్, ఇప్పుడు పొల్యూషన్ లెవెల్. ఢిల్లీలో చూసినట్లయితే ఏక్యూఐ 400 అబోవ్ ఉంది. అంటే హజార్డస్, అసల ఎయిర్ క్వాలిటీ అనేది అంత బ్యాడ్ ఉంది. సో పొల్యూషన్ పెరిగిపోయింది. లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చాయి. మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. డైట్ మోడిఫికేషన్స్. సో ఇన్ని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు క్యాన్సర్ కేసెస్ పెరిగిపోయాయి. యంగ్ పాపులేషన్‌లో చూస్తున్నాము. ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. అయితే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్స్‌లో మెయిన్ క్యాన్సర్స్ ఏవి మ్యామ్? సో ఒబెసిటీ ఒక్కటే మనకి 13 క్యాన్సర్స్‌కి రిస్క్ ఫ్యాక్టర్. 13 క్యాన్సర్స్. 13 క్యాన్సర్స్‌కి రిస్క్ ఫ్యాక్టర్ మనకు ఒబెసిటీ ఒక్కటి. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఆర్‌సీసీ, కిడ్నీ క్యాన్సర్, ఇన్ని క్యాన్సర్స్‌కి ఒబెసిటీ ఒక్కటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. సో అందుకనే ఒబెసిటీ అంటే WHO గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి వారం మినిమమ్ 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫైబర్ ఇంక్లూడ్ చేయాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. ఇనఫ్ ప్రోటీన్, ఇవన్నీ చూసుకోవాలి. బట్ ఎవరు ఎంత పాటిస్తున్నారు? ఇప్పుడు కంప్లీట్‌గా న్యూ టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. అయినప్పటికీ కూడా ఈ క్యాన్సర్స్‌ని డిటెక్ట్ చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వెషన్ మార్క్ అనే ఉంటుంది. అసలు ఎందుకు ఇంత ప్రాబ్లమ్ అవుతుంది? సో, మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లుంటుంది? సో, ఒక 1 మంత్ నుంచి ఒక కంప్లెయింట్ ఉంది. కాఫ్ ఆర్ సమ్ వెయిట్ లాస్ ఉంది. వెళ్లి చెక్ చేయించుకుంటామా? లేదు. నాకేం కాదులే, నాకేమవుతుంది, నాకు రాదులే అన్న థింకింగ్ ఉంటుంది మన వాళ్ళకి. హ్మ్. అదే మనం ఫారెన్ కంట్రీస్‌లో చూసినట్లయితే వాళ్ళ ఇన్స్యూరెన్స్ పర్పస్‌కైనా ప్రతి ఇయర్ వాళ్ళు స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ అన్నీ ఫాలో అవుతారు. వాళ్ళకి యాన్యుయల్ చెకప్ అనేది మస్ట్. మన దగ్గర ఈజీగా డాక్టర్స్ అపాయింట్మెంట్ బేసిస్‌లో అవైలబుల్ అవుతారు. అన్నీ మనకి ఇన్స్యూరెన్స్‌లో కవర్ అవుతాయి. ఎన్ని మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మల్టిపుల్ డాక్టర్స్ ఉన్నారు. అయినా మన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఓకే. అయితే క్యాన్సర్ వస్తే ఇంకా చావే లాస్ట్ ఇది అని చెప్పి అంటూ ఉంటారు. నిజమేనా మ్యామ్ అది? అది ఒకప్పుడులాగా క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు హ్మ్. అసల అలాంటి విషయమే లేదు. ఓకే. మల్టిపుల్ మనకి లేటెస్ట్ మెడికేషన్స్ అన్నీ వచ్చాయి. రేడియేషన్‌లో కానీ లేటెస్ట్ మెషిన్స్, టెక్నిక్స్ వచ్చాయి. సో, ఇప్పుడు క్యాన్సర్ అనేది కూడా ఒక క్రానిక్ డిసీజ్ లాగా మనం అడ్వాన్స్డ్ స్టేజ్ 4లో కనుక్కున్నా కూడా పేషెంట్స్‌ని చాలా సింపుల్ టాబ్లెట్స్‌తో ముందుకు తీసుకెళ్ళే అంత మెడికేషన్స్ వచ్చాయి. అండ్ ఒకప్పుడు చూస్తే క్యాన్సర్ ఉంది అంటే అందరూ మనం ఫారిన్ కంట్రీస్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితే లేదు. అక్కడ ఏమేమి అడ్వాన్సెస్ ఉన్నాయి, లేటెస్ట్ మెడికేషన్స్ ఉన్నాయి, ట్రయల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఓకే. సో, అలాంటప్పుడు మనం టైం వేస్ట్ చేయడానికి, బెటర్ క్వాలిటీ ట్రీట్మెంట్ లేదనడానికి వీల్లేదు. స్క్రీనింగ్ అన్నీ చేయించుకోవాలి. ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే చూయించుకోవాలి. ఓకే. అయితే మ్యామ్ ఇంకొకటేంటి అంటే, ఇప్పుడు రెగ్యులర్ అలవాట్లు పొగ తాగటం, లేదంటే గుట్కాలు ఎక్కువగా తినటం, ఆహ్, ఆల్కహాల్ ఎక్కువగా కన్జప్ట్ చేయటం. ఇవి క్యాన్సర్‌కి ఎంతవరకు కారణమవుతున్నాయి? ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలియనివి ఏవైనా ఉన్నాయా? సో, స్మోకింగ్‌లో మనకి టొబాకోలోనే మనకి 70 కార్సినోజెన్స్ ఉన్నాయి. అంటే 70 క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్కహాల్ అన్నది కూడా మనకి మెనీ క్యాన్సర్స్‌కి రిస్క్ ఫ్యాక్టర్. లివర్ క్యాన్సర్‌కి, డైరెక్ట్ ఫ్యాక్టర్ కాదా? ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి. ఓకే. అదే కాకుండా ఇందాక మనం డిస్కస్ చేసాం ఒబెసిటీ. హ్మ్. అది జస్ట్ లావున్నారు, బొద్దుగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు అనుకుంటారు. హ్మ్. అది కూడా రిస్క్ ఫ్యాక్టరే కదా! ఒబెసిటీ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్. టైంకి పడుకోము, టైంకి ఫుడ్ తీసుకోము. సో, మనం మొత్తం బాడీ అన్నది మొత్తం ఏది రిథమ్‌లో లేదు, సింక్‌లో లేదు. అన్నీ డిఫరెంట్‌గా మారిపోతున్నాయి. సో, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే మనకి. ఎక్సర్సైజ్ అనేది చెయ్యము. హ్మ్. ఇప్పుడు ఒక ఫస్ట్ స్టేజ్‌లోనే క్యాన్సర్ గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీ అంటారు. నిజమేనా? యెస్, డెఫినెట్‌గా స్టేజ్ 1 ఆర్ 2లో కనుక మనం క్యాన్సర్ కనుక్కున్నట్లయితే ట్రీట్మెంట్ విల్ బి సింపుల్. మనకి కాంప్లెక్స్‌గా ఉండవు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సరే తీసుకోండి. స్టేజ్ 1లో డిటెక్ట్ అయింది. మనకి సర్జరీ ఆర్ సింపుల్ రేడియేషన్‌తో మనకి క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదే మనకి వేరే క్యాన్సర్ స్టేజ్ 4లో డిటెక్ట్ అయింది. క్యూర్ అన్నది చేయలేం స్టేజ్ 4లో డిటెక్ట్ అవుతే. హ్మ్. ముందుకు తీసుకెళ్లడం మాత్రమే జరుగుతుంది వీళ్ళని. ఓకే. సో, ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల
మనకి మెంటల్‌గా గూడా, ఫిజికల్ అండ్ పాకెట్ మీద కూడా స్ట్రెయిన్ తక్కువ పడుతుంది. ఓకే. ఫస్ట్ టైమ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. వాళ్ళకి క్యూర్ చేయగలమా? లేకపోతే ఓన్లీ దాన్ని దాన్ని సప్రెస్ మాత్రమే చేస్తామా? స్టేజ్ 1లో డిటెక్ట్ అయిన క్యాన్సర్స్‌కి క్యూర్ రేట్స్ అనేది 90-95% ఉంటాయి. సో, క్యూర్ అంటే ఏంటి? హ్మ్. మనకి మొత్తం ట్రీట్మెంట్ అయ్యి చెకప్‌లో ఒక 5-10 ఇయర్స్ తర్వాత తిరగపడకుండా ఉంది క్యాన్సర్ అంటే దాన్ని క్యూర్ అంటాం. వాళ్ళని సర్వైవర్స్ అంటాం. సో, స్టేజ్ 1, స్టేజ్ 2కి క్యూర్ రేట్స్ అనేవి ఎక్కువ. హ్మ్. స్టేజ్ 3కి 60-70%. స్టేజ్ 4 అనేది క్యూర్ అయ్యే స్టేజ్ కాదు. అయితే కీమోథెరపీకి ఇప్పటికి కూడా ప్రజలు భయపడుతూ ఉంటారు. ఎందుకని? సో, కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యెస్. అది కాదనము. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దే ఆర్ బిట్ టఫ్ ఆన్ ది బాడీ. హ్మ్. బట్ ముందు లాంటి ప్రోటోకాల్స్ ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ మెడికేషన్స్ వచ్చాయి. కీమోథెరపీ అంటే ఏంటి? నార్మల్ సెల్స్ యాస్ వెల్ యాస్ క్యాన్సర్ సెల్స్‌ని చంపుతుంది డ్రగ్ వెళ్లి. హ్మ్. బట్ ఇప్పుడు లేటెస్ట్ కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి. టార్గెటెడ్ కైనేస్ ఇన్హిబిటర్స్, టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్, టీకేస్ అంటాము. ఇమ్యునోథెరపీ అంటే సింపుల్‌గా ఒక ఇంజెక్షన్ which will increase your body's immunity to fight against the cancer with zero side effects. ఇలాంటి లేటెస్ట్ మెడికేషన్స్ అన్నీ వచ్చాయి. సో, ముందు లాంటి కీమోలు ఇప్పుడు లేవు. ట్రీట్మెంట్‌కి భయపడిన అవసరం లేదు. అదే కాకుండా ముందు కీమోథెరపీస్ తీసుకుంటే వామిటింగ్స్, నాజియా ఇవన్నీ ఉండేది. ఇప్పుడు సింపుల్ టాబ్లెట్స్‌తో మనకి నాజియా, వామిటింగ్‌ని బాగా తగ్గించేసుకోవచ్చు. హ్మ్. అండ్ హెయిర్ లాస్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు కూడా హెయిర్ లాస్ ఉంటుంది. బట్ దాని శాతాన్ని తగ్గించుకోవడానికి, దాని సివియారిటీని తగ్గించడానికి స్కాల్ప్ కూలింగ్ మెషిన్స్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. సో, వీటన్నిటి వల్ల హెయిర్ లాస్, నాజియా, వామిటింగ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించుకోవచ్చు. సపోర్టివ్ కేర్ అనేది కూడా మనకి బాగా పెరిగింది. అయితే మీరిందాక అన్నారు హెయిర్ లాస్. ఇప్పుడు ఎంతవరకు దాన్ని అరికట్టవచ్చు హెయిర్ లాస్ కాకుండా? కీమో అనంగానే ఒక హెయిర్ లాస్ పేషెంట్‌ని చూపిస్తారు. కంప్లీట్‌గా వాళ్ళు బలహీనంగా అయిపోయి, ఏదో ఇంకా నెక్స్ట్ మినిట్టే వాళ్ళకి డెత్ అన్నట్టు చూపిస్తారు కీమోథెరపీ చేసిన వాళ్ళకి. నిజంగా ఆ సిట్యుయేషన్ ఉంటుందా? ఓన్లీ ఫ్యూ కీమోస్ ఆర్ టఫ్. ఓకే. అది చెప్తాం. ఇలా ముందుగానే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికి మీ మెడికేషన్స్ తీసుకోవాలి. ఇలా చెకప్‌లో, ఫాలోఅప్‌లో ఉండాలి. బట్ ఫ్యూ కీమోస్‌కి మనం ముందు మాట్లాడినట్టు ఆ టాబ్లెట్స్ వల్ల నాజియా, వామిటింగ్‌ని తగ్గించేసుకోవచ్చు. హెయిర్ లాస్ అంటే ఇప్పుడు ఒక కీమో వల్ల మనకి 50-60% హెయిర్ లాస్ అవుతుంది అనుకుంటే, ఆ స్కాల్ప్ కూలింగ్ మెషిన్‌ని పెట్టుకోవడం వల్ల దాన్ని 20-30%కి తగ్గించుకోవచ్చు. సో, చాలా సపోర్టింగ్ మనకి ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు. అవన్నీ ముందు లేవు. అండ్ బలహీనత ఆ కీమో డ్రగ్ ఏం పెడుతున్నామో దానికి ఎక్స్‌పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్. అన్ని కీమో డ్రగ్స్ వల్ల మనకి ఫెటీగ్, వీక్‌నెస్ ఇవన్నీ రావు. కొన్ని మెడికేషన్స్ టఫ్ ఉంటాయి. కొన్ని ఉండవు. ఓకే. సో, ప్రాపర్ కౌన్సెలింగ్ అనేది మీకు ఇచ్చే రెజిమెన్ ఇది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. సో, ప్రాపర్ కౌన్సెలింగ్‌తో హాఫ్ తగ్గించేసుకోవచ్చు. అయితే క్యాన్సర్ పేషెంట్ అనంగానే వాళ్ళకి మానసికంగా చాలా బలహీన పడిపోతూ ఉంటారు. సో, ఒక్కసారి డిటెక్ట్ అయింది అంటేనే భయపడతారు. ఆ భయంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మెంటల్ స్ట్రెంత్ అనేది ఈ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఎంత అవసరం? దాన్ని ఎలా పెంచాలంటారు? సో, డ్యూరింగ్ ట్రీట్మెంట్ కంపల్సరీ ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఐదర్ స్పౌస్, సిబ్లింగ్ ఆర్ పెద్దవాళ్ళకైతే పిల్లలు. మెంటల్‌గా తోడు లేకపోతే హాఫ్ వాళ్ళు అక్కడే డిప్రెస్ అవుతారు. అదే కాకుండా యాజ్ ఎ డాక్టర్ వీ హావ్ టు స్పెండ్ టైమ్, వీ హావ్ టు కౌన్సిల్ దెమ్. సక్సెస్ స్టోరీస్ చెప్పే కొద్దీ వాళ్ళ హోప్, పాజిటివిటీ అనేది పెరుగుతుంది. హోప్ లేనిదే ట్రీట్మెంట్‌కి చాలామంది అసలు రారు. ఎందుకు తీసుకున్నా ఎలాగా ఏం యూజ్ ఉంటుంది. సో, హోప్, విల్ పవర్, పాజిటివిటీతోనే చాలామంది ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో, ట్రీట్మెంట్ అంతా ఒక ఎత్తైతే, ఈ మెంటల్ స్ట్రెంత్, మెంటల్ స్టామినా, సపోర్ట్ అన్నది ఇంకొక ఎత్తు. అందరికీ కంపల్సరీ కేర్ గివర్ అనే వాళ్ళు ఉండాలి. కేర్ గివర్‌కి స్పెషల్‌గా మేము ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం. ఓకే. అయితే డైట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు మ్యామ్. డైట్ వల్లనే క్యాన్సర్ వస్తుందని కూడాను మనకి చెప్తుంటారు. సో, డైట్‌తో క్యాన్సర్‌ని తగ్గించొచ్చా? డైట్‌తో క్యాన్సర్‌ని తగ్గించలేం కానీ, కొన్ని క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసే ఫుడ్ ఉంటుంది. అది ఎలాంటివి? బెర్రీస్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఇలాంటి న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. హ్మ్. బట్ అదే కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్‌కి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అంటే, హ్మ్. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, మన ఇండియన్ మసాలా, స్పైసీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయమంటారు. ఎందుకు? వీటన్నిటి వల్ల గ్యాస్ట్రైటిస్ ఇంకా అయ్యి డయేరియా ఆర్ వామిటింగ్స్ అనేవి పెరిగిపోతాయి. సో, ఓకే. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండి, ఫైబర్‌ని ఇంక్లూడ్ చేసి కాన్‌స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి, ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా ఉందా లేదో చూసుకోవాలి మెయిన్.